సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 499వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయాన్ని మనం ప్రతి ఎపిసోడ్లో చర్చించుకుంటున్నాం. ఇది 213వ ఎపిసోడ్ నుండి ఈ యొక్క చర్చ జరుగుతుందండి. అంటే చూడండి, సుమారుగా 280 అంటే సుమారుగా 300 ఎపిసోడ్స్ నుంచి మనం చర్చించుకుంటున్నాం. అంటే ఎంత ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోండి. ధార్మికము ఆధ్యాత్మికం ఒకటే అనుకుని జీవించేస్తున్నాం, కానీ ఒకటి కాదు. రెండింటి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా, రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ధార్మిక జగత్తులోనండి మనకు ఒక లక్ష్యం అంటూ ఒకటి ఉండదండి. జీవితంలో లక్ష్యం అంటూ ఉండాలి. ప్రపంచం అంతా ఎట్లా ఉంటుందంటే, ఎవరన్నా పరివర్తన అవ్వండి అంటే ఏమంటారండి? ప్రపంచ పరివర్తన అవుతే నేను అవుతాను అంటారు. విశ్వ పరివర్తన అవుతుంది. అందరూ అలాగే రాంగ్ డైరెక్షన్లోనే పోతున్నారు కదా, నేను ఒక్కడిని పరివర్తన అయితే ఏం జరుగుతుంది అంటారు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఏం చెప్తుంది తెలుసంటే, ఒక సీక్రెట్ చెప్తుంది. ఏమిటంటే ఆ సీక్రెట్? మీరు పరివర్తన చెందితే మీరు స్వర్గంలోకి వెళతారు, మీరు పరివర్తన చెందకపోతే మీరు నరకంలోకి వెళతారు. అంటే మీరు స్వర్గంలోకి వెళ్ళాలా, నరకంలోకి వెళ్ళాలా అనేది మీరు నిశ్చయించుకుంటారా? లేక ప్రపంచం అంతా స్వర్గంలో వెళితే నేను వెళతాను, ప్రపంచం అంతా నరకంలో వెళితే నేను కూడా నరకంలో వెళతాను, ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకసారి ఆలోచించుకోండి. చాలా చాలా ఇది నిగూఢమైన విషయము, కానీ ఇది చాలా ముఖ్యమైన గంభీరమైన విషయం అండి. చాలా గంభీరమైన విషయం. ఎందుకు నేను మారాలి? నేను నా జీవితాన్ని నేను తయారు చేసుకుంటున్నాను. అర్థమైందండి? నేను మారితే నా జీవితము, ఈ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. తదుపరి జీవితాలు ఎన్నో జన్మలు, సత్య త్రేతాయుగాల్లో 20 జన్మలు మనం చాలా అద్భుతంగా శ్రేష్టంగా తయారు చేసుకుంటాం. అర్థమైందండి ఇక్కడ? అందుకనే మనకి ఏంటంటే లక్ష్యం ఏముండాలంటే, నేను పరివర్తన చెందాలి. సెల్ఫ్ ట్రాన్స్ఫార్మేషన్ అంటారు చూసారా? సెల్ఫ్ ట్రాన్స్ఫార్మేషన్ లీడ్స్ టు వరల్డ్ ట్రాన్స్ఫార్మేషన్. అర్థమైందండి? స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన. ముఖ్యంగా భగవద్గీతలో భగవాను వాచ ఈ 574 శ్లోకాల సారం ఏంటంటే, నేను జ్ఞానము నీ కొరకు చెప్తున్నాను. అర్థమైందండి? విశ్వాత్మలందరికీ తండ్రిని నేను. కాబట్టి తండ్రి యొక్క బాధ్యత బిడ్డలందరినీ కూడా శ్రేష్టమైనటువంటి ఆ యొక్క మార్గదర్శక, ఆ విధంగా డైరెక్షన్లో తీసుకునే వెళ్ళే బాధ్యత ఎవరిదంటే తల్లి తండ్రిది ఉంటుంది కదా, పిల్లల్ని ఆ విధంగా నడిపించేది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ సంతానంగా గ్రహించి ఈ యొక్క సృష్టి చక్రములో ఆఖరి సమయము అతి కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే తెలుసుకుంటారు. 7వ అధ్యాయం 3వ శ్లోకము. ఇన్ని సీక్రెట్స్ తెలిసిన తర్వాత కూడా ఇంకా ప్రపంచం మారాలి, వాళ్ళు మారాలి, ఇరుగు పొరుగు మారాలి, వాళ్ళంతా మారితే నేను మారతాను. అందులో ఏమి గొప్పతనం ఏమి లేదండి. వాళ్ళు ఎవరు మారరు. వాళ్ళు స్వర్గంలోకి వాళ్ళు ఏం చేస్తున్నారు? అబ్జెక్షన్ పెట్టేస్తున్నారు. మాకు స్వర్గం అక్కర్లేదు అంటున్నారు. వాళ్ళు మీ సంగతి ఏమిటి? మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతారా? ఆలోచించుకోండి. అందుకనే ఎవరు పరివర్తన చెందితే వాళ్ళే ఆధ్యాత్మిక జగత్తులో శ్రేష్టమైనటువంటి మార్గం. అది రాబోయేటువంటి సత్య త్రేతాయుగాల్లో పరమాత్మ స్వయముగా స్థాపన చేస్తున్నటువంటి ఈ యొక్క నూతన యుగము, నూతన కల్పంలో మనం శ్రేష్టమైన జన్మను పొందుతాం. దాన్ని బ్రహ్మ పగలు అన్నాడు, స్వర్గం అన్నాడు, వైకుంఠం అన్నాడు, జన్నత్ అన్నాడు, హెవెన్ అన్నాడు, పారడైజ్ అన్నాడు. ఇవన్నీ ఆ విధంగా అనడం జరిగింది. అర్థమైందండి? సో ధార్మిక జగత్తులో అంధవిశ్వాసం కారణంగా ప్రపంచం మారాలి, వాళ్ళు మారాలి, ఈ వ్యవస్థ మారాలి, అప్పుడు ఆ విధంగా నేను మారతానంటే మీ జీవితము ఆ విధంగా ఏం చేస్తున్నారంటే, మీ జీవితం పాడవడానికి, మీరు నరకములోకి కాకుండా స్వర్గంలోకి వెళ్ళకపోవడానికి ఎవరూ కారణం కాదని మీకు మీరే కారణం. ఓకేనండి? ఇది ముఖ్యమైనటువంటి భేదము. మరొక భేదాన్ని మనము రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ చర్చించుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, గత 2 ఎపిసోడ్స్లో మనం ఈశావాస్య ఉపనిషత్తు దాని 18 మంత్రాల యొక్క సమ్మరి
సారాంశాన్ని మనం 2 ఎపిసోడ్స్లో మనం చర్చించుకున్నాం. 497, 498. అర్థమైందండి. ఇప్పుడు మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని తీసుకొని రాబోతున్నాను. అద్భుతం అంటే నిజంగా అద్భుతం అండి. 574 శ్లోకాల సారాంశాన్ని మీకు స్పష్టం చేసేటువంటి శ్లోకం అన్నమాట. అది 5వ అధ్యాయంలోని 29వ శ్లోకం. 5వ అధ్యాయంలోని 29వ శ్లోకం. ముందుగా ఆ శ్లోకాన్ని వినండి. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఎంత బాగా చెప్పాడు చూసారు. ఆఖరి ఏమన్నాడండి? ఈ విధంగా నన్ను తెలుసుకుంటే మీకు శాంతి లభిస్తుంది, మీరు శాంతిని అనుభవం చేస్తారు. అందరూ శాంతి కోసమే పరిగెడుతున్నారు కదండి. ఈ పూజలు చేయడం కానివ్వండి, సత్సంగాలు వినటం కానివ్వండి, మంచి స్థానాలకు వెళ్ళడం కానివ్వండి, ఈ విధంగా తీర్థయాత్రకు వెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ దేనికోసం చేస్తున్నారు? శాంతి కోసమే కదా. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? నేను 3 విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఈ 3 విషయాల మీద మీరు ఫోకస్ పెట్టి దాన్ని ఆ విధంగా మీరు అర్థం చేసుకోగలిగితే మీకు శాంతి లభిస్తుంది అంటున్నాడు. ఎంత చక్కటి ఆ సందేశం భగవంతుడు ఇస్తున్నాడో గమనించండి. ఇది 5వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకము. అర్థమైన కర్మ సన్యాస యోగం అధ్యాయం పేరు. ఇప్పుడు ఒకసారి ఆ 3 ఏంటో తెలుసుకుందాం. భోక్తారం యజ్ఞ తపసాం, ఇది మొదటిది. ఏంటి భోక్తారం అంటే ఏంటి? భోక్తారం అంటే స్వీకరిస్తారంటున్నాడే. మరి భగవంతుడు ఇదివరకు మనం చర్చించుకున్నటువంటి 5వ అధ్యాయం, అదే అధ్యాయంలోని 14 మరియు 15 ఈ 2 శ్లోకాల్లో మనం ఏం చర్చించుకున్నాము? ఏమన్నాడండి? ఆ 2 శ్లోకాలు మీ ముందు ఉంచుతాను, ఒకసారి గమనించండి. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నేను నీ కర్తృత్వ అభిమానానికి కారణం కాదు. అంటే నేను కర్మ చేస్తున్నాను అన్న అహంకారము నా వల్ల వచ్చింది కాదు. అర్థమైందండి. నా కర్మాని, నీ కర్మలకి కూడా నేను ఎటువంటి బాధ్యత తీసుకోను. అదేవిధంగా కర్మ ఫలితానికి కూడా నాకు సంబంధం లేదన్నాడే. నేను స్వీకరించను అంటున్నాడే. మళ్ళీ 5వ అధ్యాయంలోని 15వ శ్లోకం ఏమంటాడు? నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఈ జనులందరూ కూడా అజ్ఞానం అంటే దేహ భ్రాంతిలో కూరుకుపోయి ఏమనుకుంటున్నారో విచ్చలవిడిగా పాపాలు చేసుకుంటూ భగవంతుడు తీసేసుకుంటాడు. పాప పుణ్యాలు భగవంతుడు తీసేసుకుంటాడు. నేను ఈ విధంగా పూజలు చేస్తున్నాను కదా, ఈ విధంగా గంగాలో మునుగుతున్నాను కదా, పుష్కర స్నానం చేస్తున్నాను కదా, తీసేసుకుంటాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నా ఆదత్తే, నేను తీసుకోను, కస్యచిత్, ఏ ఒక్కరి యొక్క పాపము కానీ, నా సుకృతం, పుణ్యము కానీ నేను తీసుకోను. అజ్ఞానము ఆవృతం జ్ఞానం. ఎందుకు ఈ విధంగా భావిస్తున్నావు? ఈ అజ్ఞానం అంటే దేహాభిమానము, దేహభ్రాంతి, నేను దేహం అనుకునేటువంటి విషయాన్ని ఏం చేసింది? బుద్ధి నేత్రాన్ని, జ్ఞాన నేత్రాన్ని కప్పేసిందట. ఇప్పుడు ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో నేను తీసుకోను, మీ పాపపుణ్యాలు తీసుకోను, మీ కర్తృత్వ ఈ విధంగా అయితే నేను చేస్తున్నానంటే ఆ అభిమానాన్ని తీసుకోను, కర్మలు కూడా నాకేం సంబంధం లేదు, కర్మ ఫలితంతో కూడా నాకు సంబంధం లేదు అన్నాడే. మరి ఇక్కడ తీసుకుంటానన్నాడే. భోక్తారం యజ్ఞ తపసాం, ఇదనమాట విచిత్రం అన్నమాట. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. భోక్తారం అంటే నేను స్వీకరిస్తాను. ఏమి తీసుకుంటానంటున్నాడు? ఒక్కసారి ఆధ్యాత్మిక జగత్తులో యజ్ఞం అంటే ఏమిటి, తపస్సు అంటే ఏమిటి చూడాలి. యజ్ఞము తపస్సు ద్వారా దాని నుండి వచ్చేటువంటి ఫలాన్ని నేను స్వీకరిస్తాను. యజ్ఞం అంటే 4వ అధ్యాయంలో చాలా 6, 7, 8 యజ్ఞాల గురించి వివరిస్తాడు. అర్థమైందండి. ఆఖరిలో ఏమంటాడు? శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతపా సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే అంటాడు. జ్ఞానయజ్ఞం 4వ అధ్యాయంలోని 33వ శ్లోకం రాసుకోండి. దాని ముందు ఒక 6 శ్లోకాలు చూసుకోండి. అన్ని యజ్ఞాలు, అన్ని ద్రవ్య యజ్ఞాలు అంటాడు. ఇక్కడ ఏమన్నాడు? శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప అన్నాడు. ద్రవ్యయజ్ఞం అంటే డబ్బుతో కూడుకున్న యజ్ఞాలు. ఇది జ్ఞానయజ్ఞం అంటే ఏంటి? జ్ఞానయజ్ఞం అంటే ఏంటండి? జ్ఞానం అంటే ఏం చెప్పండి? జ్ఞానం అంటే నేను ఆత్మని, శరీరము నాది, ఈ యజ్ఞం అన్నమాట. అంటే ఎప్పుడైతే నేను ఆత్మని, ఈ దేహము నాది అనుకుంటామో, ఆత్మ అనుభూతి స్టేజ్కి చేరుకుంటామో
పరమాత్మ అనుభూతి సహజంగానే జరుగుతుంది. దానికోసం కష్టపడక్కర్లే. మీరు కష్టపడవలసిందల్లా కేవలము ఆత్మానుభూతి కోసం మీరు కష్టపడాలి. అంతవరకు అభ్యాసం చేయాలి. అభ్యాస యోగయుక్తేన అన్నాడు 8వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో. అర్థమైందండి? అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు? యజ్ఞము ద్వారా ఆత్మజ్ఞానం పొంది పరమాత్మతో రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన మీరు చేసుకుని ఆత్మని శుద్ధి చేసుకుని యజ్ఞము, ఇది జ్ఞాన యజ్ఞము, డబ్బుతో కూడుకున్న యజ్ఞము కాదు. ఈ యజ్ఞంలో మనం ఏం వేస్తామో అక్కడ యజ్ఞంలో, స్థూల యజ్ఞంలో ఒక యజ్ఞ మంటపం పెట్టుకుని అక్కడ స్థూలమైన వస్తువులు వేస్తాం. స్వాహ 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 అని స్థూలమైనటువంటి ఈ నవధాన్యాలు, పాలు, నెయ్యి, ధాన్యము, బియ్యము ఇవన్నీ వేస్తాం. కానీ ఇక్కడ మనం ఏం వెయ్యాలి? పంచవికారాలను దానం చెయ్యాలి, దేహాభిమానాన్ని దానము చెయ్యాలి. అర్థమైందండి? సో ఈ యొక్క యజ్ఞములో నీ ఆత్మశుద్ధి అవుతుంది. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా? ఎప్పుడైతే ఈ మార్గంలో పడతావో, ఆధ్యాత్మిక దృష్టికోణంలో నీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకుంటావో, అప్పుడు అటువంటి ఆ చేసేటువంటి శ్రేష్ఠ కర్మ, దైవీ సంస్కారాలని తెచ్చుకునేటువంటి కర్మ, ఆ కర్మ యొక్క ఫలితాన్ని నేను ఇస్తాను, నేను స్వీకరిస్తాను అంటున్నాడు. అర్థమైందండి? ఇదనమాట. భోక్తారం యజ్ఞ, తర్వాత తపస్సు అన్నాడు. తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే మనం శారీరక తపస్సులు, మనం ఏదో ఈ అగ్ని కణాల మీద నడవటము, లేకపోతే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయి ఈయన గాలి కూడా పీల్చుకోకుండా బ్రతుకుతున్నాడండి, 2-3 సంవత్సరాలకు ఒకసారి బయటకు వస్తాడు, అట్లాంటివి అంటే ఏంటి? దేహాన్ని కృషింపజేసుకునే యజ్ఞాలు, దేహాన్ని కృషింపజేసుకునే తపస్సులు కాదండి. ఆత్మని శుద్ధి చేసుకునే తపము. తపం అంటే ఏంటి? తపం అంటే ఏంటి? బాగా అగ్ని కణాలు వేడి చేయటం అంటే ఏంటి? యోగ అగ్ని, జ్ఞాన అగ్ని ద్వారా ఆత్మలో జన్మ జన్మలుగా మనుషులు చేసినటువంటి ఈ యొక్క చెడు కర్మలు, నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ఫలితముగా, అర్థమైందండి, ఆ విధంగా పేరుకున్నటువంటి ఈ యొక్క తమో ప్రధాన సంస్కారాలని సాత్విక ప్రధానంగా చేసుకునేటువంటి అది తపస్సు. దాన్ని సాత్విక తపస్సు. ఈ 3 తపస్సులు, 3 యజ్ఞాల గురించి మనం చర్చించుకున్నాం. ఒక్కసారి మీరు దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. 17వ అధ్యాయము, 18వ అధ్యాయంలో ఈ యొక్క విశ్లేషణ ఉంటుంది. సో ఏమంటున్నాడు ఇప్పుడు? మీరు ఆత్మజ్ఞానము ద్వారా, పరమాత్మతో రాజయోగము ద్వారా ఆత్మని శుద్ధి చేసుకునేటువంటి పనిని, దాని యొక్క ఫలాన్ని నేను ఇస్తాను, ఆ యొక్క కర్మని నేను స్వీకరిస్తాను. అర్థమైందండి? మొదటి ఫంక్షను భోక్తారం యజ్ఞ తపసాం. రెండవది ఏంటండి? సర్వలోక మహేశ్వరం. సర్వలోకానికి నేను ఒక్కడనే ఈశ్వరుడండి, ఇంతకంటే ఏం చెప్పాలి నేను? మీరేమో అందరినీ భగవంతుడు అంటారు, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడంటారు, 33 కోట్ల దేవీ దేవతల్ని భగవంతుడు అంటారు, ధర్మస్థాపకుల్ని భగవంతుడు అంటారు, సాధువులు, సన్యాసులు, ఋషులు, మునుని కూడా వాళ్ళకి భగవంతుడు అనేస్తారు, మనుషులని కూడా ఈ విధంగా భగవాన్ భగవాన్ అనేస్తున్నారు. అంటే అనండి తప్పు లేదు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేనొక్కడినే సర్వలోక మహేశ్వరం. సర్వలోక మహేశ్వరం అన్నాడు. ఈ లోకము మొత్తం సమస్త మానవాళికి నేనొక్కడినే మహా ఈశ్వరుని. ఈశ్వరుడు అంటే శాసించేవాడు. ఈశ్వరుడు సర్వాధిపతి. అర్థమైందండి? సర్వము తెలిసినటువంటి వాడు, సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత. అందుకని ఆ విధంగా తెలుసుకోండి. అప్పుడే చూసారా, భోక్తారం ఎవరు స్వీకరిస్తున్నారు? సర్వలోక మహేశ్వరం, ఈశ్వరుడు స్వీకరిస్తున్నాడు. ఈశ్వరుడు యొక్క పరిచయమే లేదు మీకు, ఈశ్వరుడు యొక్క జ్ఞానమే లేదు. ఈశ్వరుడు అంటే భౌతికం అనుకుంటున్నారు. ఈశ్వరుడు అంటే నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు అని అర్థం కాలేదు మీకు. ఎంత 574 శ్లోకాల్లో, ఎన్నో శ్లోకాల్లో నేను చెప్పాను భగవంతుడు దేహధారి కాదని. అయినప్పటికీ కూడా అందుకే రెండవది ఏంటంటే, మనకు సర్వలోకానికి, విశ్వానికి, విశ్వాత్మలందరికీ ఒక్కడే తండ్రి, ఒక్కడే భగవంతుడు. అర్థమైందండి? ఈ రెండవది భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. మూడవది సుహృదం సర్వభూతానాం. చూసారా? సుహృదయత. సుహృత్ అంటే ఏంటి? శ్రేయోభిలాషి, ఒక మిత్రుడు, మార్గదర్శకుడు, వెల్ విషర్, అందరి మంచి కోరుకునేవాడు. ఎందుకంటే ప్రపంచాన్ని, విశ్వాత్మలందరికీ తండ్రి ఒక్కడే అన్న సంగతి మనం మర్చిపోయాం. సర్వలోక మహేశ్వరం అన్నాడు.
ఈ లోకము జగత్తు ఈ యొక్క ఏమన్నాడు ఇంకా సర్వము, ఈ 5 పదాలు 137 శ్లోకాల్లో ఉందన్న ఆ సత్యాన్ని మీకు ఇప్పటికి అనేక మార్లు చెప్పాను. 137 శ్లోకాల్లో ఉంది. నేను విశ్వాత్మలందరికీ చెందినటువంటి వాడిని. నేను ఒక ధర్మానికి చెందినటువంటి మనిషిని కాదు, భగవంతుడిని కాదు. అందరూ నాకు కావాలి అని భగవంతుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 9:29లో ఏం చెప్పాడు? 9వ అధ్యాయం రాజవిద్య రాజగుష యోగం 29లో ఏం చెప్పాడండి? సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. ఎంత చక్కగా చెప్తాడండి. నాకు అందరి పట్ల సమానమైన మోహం ఉంది అంటున్నాడు. ఒకరి పట్ల ద్వేషము లేదు, ఒకరి పట్ల ప్రేమ, ప్రత్యేకమైన ప్రేమ లేదు. ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో, అర్థమైందండి? ఏ భజంతు తేమ ఏమన్నాడు? ఏమన్నాడండి? సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ ఏ భజంతు తే మాం భక్త్యా మయి తేషు చాప్యం. అటువంటి వాళ్ళు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నా మీద బలి అవుతారు. అటువంటి వాళ్ళ మీద నేను బలిహారం అవుతాను. ఎంత చక్కగా చెప్పాడు చూసారా? 9:29లో. అంటే భగవంతుడు అందరి వాడు అన్న సంగతి మనకు నరాల్లో మనకు అర్థం కావడం లేదండి. నా భగవంతుడు, మీ భగవంతుడు, ఈ ధర్మానికి భగవంతుడు, నీ మతానికి భగవంతుడు, అందరూ భగవంతులే. ఇవన్నీ కూడా మనము జీర్ణించేసుకున్నాము. ఇప్పుడు భగవంతుడు అంటే నేను ఒక్కడనే భగవంతుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటున్నాడు 18:66లో. అయినా మనం చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం. అర్థమైందని చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి విషయం, అత్యంత గంభీరమైన విషయం. సర్వలోక మహేశ్వరం. సుహృదం అంటే అందరూ నాకు కావాలి, అందరూ నా సంతానమే, అందరి యొక్క శ్రేయోభిలాషిని నేను, అందరి మంచిని కాంక్షించేవాడిని. మీరు కూడా నా యొక్క పాత్రను మీరు పోషించాలి. ఎందుకంటే మీరు తెలుసుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఇతరులకు కూడా ఈ జ్ఞానాన్ని చెప్పాలి. ప్రతి ఒక్కరు ఆత్మస్వరూపంలో పరమాత్మ సంతానం. పితాహమస్య జగత, అర్థమైన పితాహమస్య జగత మాతా ధాత పితామహ ఏమన్నాడు గీతలో 9వ అధ్యాయం 17వ శ్లోకంలో. అర్జునుడు ఏమన్నాడు? పితాసి లోకస్య చరాచరస్య అన్నాడు. ఎక్కడైనా ఒక ధర్మానికి చెందిన భగవంతుడు అన్నాడు ఎక్కడైనా? ఒక్క శ్లోకం చూపించండి, ఒక్క శ్లోకం ఒక్కర్లే, ఒక పంక్తి చూపించండి. విశ్వములో ఉన్నటువంటి భగవంతుడు అందరి వాడు కాదు, కొందరి వాడు. ఒక ధర్మానికి చెందినటువంటి వాడు, ఒక ప్రాంతానికి చెందినటువంటి వాడు, ఒక జాతికి చెందినటువంటి వాడు, ఒక దేశానికి చెందినటువంటి వాడు ఎక్కడైనా ఉందా? గీతనే కాదండి, ఏ ఒక్క శాస్త్రంలో కూడా లేదు. ఇది చాలా తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ఎప్పుడైతే ఈ ఒక్క విషయం తెలుసుకుంటారో మనకేమంటున్నాడు అక్కడ? సుహృదం సర్వభూతానం అన్నాడు అక్కడ. సర్వ అంటే ఏం చెప్పాను? సర్వభూత అంటే ఏమన్నాడు? మనుషులు. సర్వ అంటే 850 కోట్ల మంది మనుషులు. సర్వభూతానం జ్ఞాత్వామాం. ఈ విధంగా తెలుసుకున్నట్లయితే, ఏ విధంగా? భోక్తారం యజ్ఞ తపస మొదటిది తెలుసుకోవాలి. సర్వలోక మహేశ్వరం రెండవది తెలుసుకోవాలి. సుహృదం సర్వభూతానం, అందరి పట్ల నాకు సమానమైనటువంటి భావన ఉంది. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఏ విధంగా అయితే తల్లి తండ్రులు బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు, కానీ నలుగురు బాగున్నారండి, 5వ వాడు పాడైపోయినా పర్వాలేదు అనుకుంటాడు. చెప్పండి, 5గురు సంతానం ఉంటే 2 బాగున్నారండి, మంచి డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు, 3వ వాడు పాడైపోతున్నాడంటే తల్లి తండ్రి యొక్క ఫోకస్ అంతా కూడా ఆ పాడైపోయిన వాడి మీదే ఉంటుంది. వాడికి స్పెషల్ అటెన్షన్ పెడతారు, వాడిని కూడా బాగు చేయాలనుకుంటారు. అదే తపనతో భగవంతుడు అంటున్నాడు, ఈ 3 కండిషన్స్ మీరు ఒప్పుకున్నట్లయితే, అప్పుడు ఏమంటున్నారు? ఆ విధంగా మీకు యాక్సెప్టబుల్గా అయినట్లయితే, జ్ఞాత్వా మాం అంటే నన్ను, ఆ విధంగా మీరు అంగీకరించినట్లయితే మీకు శాంతి అనుభవం చేస్తారు. లేకపోయినట్లయితే ఎవరికి వారే యమునా తీరేలాగా ఇప్పటి వరకు ఎలాగైతే బ్రతికిస్తున్నారో అలాగే బ్రతికినట్లయితే మీకు శాంతి లభించదు. శాంతి అంటే ఏంటి? సహజంగా వచ్చే శాంతి లభించదు. ఏదైనా ఈవెంట్ జరిగితే శాంతి, సినిమా చూశాను శాంతి, ఏదో సీరియల్ చూశాను శాంతి, క్రికెట్ మ్యాచ్లో వాడు 6 మీద 6 కొడుతున్నాడు శాంతి, నా పిల్లవాడు నా మాట వింటున్నాడు శాంతి. ఇది రివర్స్ అయిందంటే అశాంతి. అప్ అండ్ డౌన్ శాంతి కాదు మనకు కావాల్సింది, సహజంగా ఉండే శాంతి మనకు కావాలి. ఇప్పుడు మరికొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి చూసినట్లయితే చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. తాత్పర్యం ఏం చెప్తుందంటే, ఆత్మశుద్ధి చేసుకునే ఏకైక లక్ష్యముతో నిర్వహించే యజ్ఞము మరియు తపస్సు యొక్క ఫలభోక్త భగవంతుడు. ఈ సమస్త మనుష్య లోకానికి అధిపతి, శాసకుడు మరియు సమస్త మానవాళి యొక్క సత్యమైన శ్రేయోభిలాషి.
ఒక్క భగవంతుడే అని యథార్థంగా గ్రహించిన వాడు మాత్రమే నిజమైన మరియు శాశ్వత శాంతిని పొందుతాడు. భగవద్గీత సారం చూసారా? ఒక్కసారి నేను శాంతిగా ఉండాలి, చక్కగా ఉండాలంటే 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయండి, మీరు శాంతిగా ఉంటారు, సంస్కార పరివర్తన చేసుకుంటారు, చక్కగా స్వర్గంలోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా 3 దివ్యమైన సత్యాలు 3 చెప్తున్నారండి. 3 సత్యాలు ఉన్నాయి. 3 సత్యాలు ఉన్నాయి. తర్వాత నేను ఇంకో రాసుకున్నది ఏంటంటే 3 అపోహలు ఉన్నాయి. ఈ 3 సత్యాలు 3 అపోహలు టకటకన చెప్పేస్తాను. ఇప్పటికే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైంది. లోతైన తత్వము ఇది మన గురించి. మనని ఎక్స్క్లూడ్ చేసుకుని ఏదో అర్జునుడికి చెప్తున్నాడు, లేకపోతే పక్కవాడికి చెప్తున్నాడు, చనిపోతే వినాలి, చదువుకోవాలి, పఠన పారాయణ, ఇదంతా పక్కన పెట్టేయండి. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? కొద్ది మంది మాత్రమే నా గురించే చెప్తున్నాడు భగవంతుడు అనుకుంటారంట. ఇప్పుడు ఈ 3 దివ్య సత్యాలు ఏంటంటే, భోక్తారం యజ్ఞ తపసాం అంటే సాధారణంగా ఏమనుకుంటాం మనం? సాధారణంగా ఏమనుకుంటాం? భౌతికంలో ఏమనుకుంటాం? మనము చేసే యజ్ఞము, తపస్సు, పూజలు, వాటి ఫలాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు అనుకుంటాం. అర్థమైంది? అది కాదు. లోతైన ఆధ్యాత్మిక అర్థం ఏంటి? ఇది చాలా సూక్ష్మమైన విషయము. భగవంతుడు స్థూలమైన వస్తువులు, మనం ఏదో ప్రసాదం కింద నైవేద్యం పెడతాము, లడ్డూలు, నైవేద్యము, హోమాలు మొదలైనవి ఏవియును భగవంతుడు స్వీకరించడు. అయితే భోక్త అంటే ఏమిటి? ఆత్మశుద్ధి ద్వారా సంస్కార పరివర్తన. భగవంతుని యొక్క సంతృప్తి ఎక్కడొస్తుందంట? భగవంతుడు ఎప్పుడు సంతృప్తి చెందుతాడంట? జ్ఞానయజ్ఞము ద్వారా, జ్ఞానం అనే ఈ సాత్విక తపస్సు ద్వారా, పరమాత్మతో రాజయోగ ప్రక్రియ ద్వారా ఆత్మని శుద్ధి చేసుకుంటే పరమాత్మ తృప్తి పడతాడండి. ఎందుకంటే ఆత్మశుద్ధి చేసుకున్నప్పుడే పరమాత్మ ధర్మ సంస్థాపన కర్తవ్యములో మనం భాగస్వాములు అవ్వగలుగుతాం. అదనమాట విషయం. అందుకని ఇక్కడ ఏమన్నాడు? కామక్రోధ లోభము అహంకారము పంచవికారాలను భగవంతుడి జ్ఞానయజ్ఞము అంటే జ్ఞానము మరియు యోగం అనబడే అగ్నిలో ఆహుతి చేయడము అంటే దేహాభిమానాన్ని సమర్పించడము. ఇది మొదటిదనమాట. భగవంతుడికి సంతోషం కలిగించే ఏకైక కార్యం ఏంటంటే, ఆత్మలో జన్మ జన్మలుగా పేరుకుపోయిన తామసిక ప్రధాన సంస్కారాలను సాత్విక ప్రధానముగా పరివర్తన చేసుకోవడం. ఇది మొదటిది. రెండవది సర్వలోక మహేశ్వరం. ఇది గీతలో అత్యంత ముఖ్యమైన పరమాత్మ నిర్వచనం. అర్థం ఏమిటండి? భగవంతుడు సృష్టిలో పాత్రధారి కాదు. సృష్టిలో ఉండడండి. సత్యత్రేత ద్వాపర కలియుగాల్లో భగవంతుడు ఉండడు. కేవలం పరివర్తన యుగంలో, ఈ యొక్క సంగమ యుగంలోనే ఉంటాడు. కానీ సర్వలోకాల అధిపతి. సృష్టిలో ఉండడు, కానీ సర్వలోకానికి అంటే సత్య త్రేత ద్వాపర కలి ఈ ఒక్కొక్కటి ఒక లోకం అనుకుంటే అన్నిటికీ అధిపతి ఆయననే, శాసించేవాడు ఆయన్ని, మరి శాసకుడు. అందుకని ఇది చాలా ముఖ్యమైనటువంటి భేదం అన్నమాట. ఏమిటి? భగవంతుడు ప్రపంచాన్ని నడిపే కర్త కాదు. భగవంతుడు ప్రపంచాన్ని నడిపించే కర్త కాదు, కానీ సర్వ ఆత్మల తండ్రి, అధిపతి మరియు శాసకుడు. ఎందుకంటే ప్రతి ఆత్మ తన కర్మకు, తన పాప పుణ్యాలకు బాధ్యుడు. ఎవరికి వాళ్ళే. ఇక్కడ ఏమీ లేదు, ఒక్కటే చెప్తున్నాడు, నీ కర్మలని శ్రేష్టం చేసుకో, కర్మలని శ్రేష్టం చేసుకో. అర్థమైందండి? కర్మలని శ్రేష్టం చేసుకో అంటున్నాడు. అంతకు మించి ఇంకోటి ఏమనట్లేదు. అదే 5, 14, 5, 15 మనం చెప్పుకున్నాం కదా. ఈ అనంతమైన సృష్టి నాటక రంగంలో భగవంతుడు సృష్టికర్త మరియు దర్శకుడు, క్రియేటర్ అండ్ డైరెక్టర్. కానీ నటుడు మాత్రం కాదు. అర్థం చేసుకోండి, నటుడు మాత్రము కాదు. ఇక్కడ కదిలినట్టుంది స్క్రీను. నటుడు మాత్రము కాదని చూసారే. మనము నటుడు అనుకుంటున్నాం. వారు మనుషులు చేసే ఎటువంటి కర్మలు చేయరు. ఈ కారణముగా ఆయన మహేశ్వరుడు. ఇప్పుడు మూడవది సుహృదం సర్వభూతానం. ఈ 3 సత్యాలు గుర్తించండి. ఇదేమంటున్నాడు? గీతలో అత్యంత మధురమైన పదము, అత్యంత మధురమైన పదము. సుహృత్ అంటే ఏమిటి? ప్రతిఫలము ఆశించని మిత్రుడు. ప్రతిఫలము ఆశించని మిత్రుడు, శ్రేయోభిలాషి, నిస్వార్థ హితకారి, ఎప్పుడూ శుభమే కోరేవాడు. భగవంతుడు ఎందుకు సుహృత్ అంటే ఎవరిని శిక్షించడు. మనం అనుకుంటాం ఏదైనా జరిగితే భగవంతుడా మాకు కష్టం ఎందుకు ఇస్తున్నావు. భగవంతుడు ఎవ్వరికి కష్టం ఇవ్వడు. మనం కష్టపడుతున్నామంటే అది మన యొక్క కర్మల యొక్క ఫలమే. మనం చెడు కర్మలు చేస్తాం, అనుభవిస్తున్నాం. మంచి కర్మలు చేస్తే శాంతిని అనుభవిస్తాం, సుఖాన్ని అనుభవించేస్తాం. అర్థమైందండి? పాప పుణ్యాలకు మరియు కర్మలకు బాధ్యుడు కాదు. ఎవరి కష్ట నష్టాలకు బాధలకు దుఃఖాలకు బాధ్యుడు కాదు. కానీ అజ్ఞానములో ఉన్న ఆత్మలను
ఆధ్యాత్మిక జ్ఞానములో మేలుకొలుపుతాడు. సో భగవంతుడు మనకి ఏం చేస్తాడు అంటున్నాడండి? అజ్ఞానములో ఉన్నటువంటి వాడని ఏం చేస్తాడు? అజ్ఞానంలో ఉన్నటువంటి వాడిని ఏం చేస్తాడు? మనల్ని మేలుకొల్పుతాడంట. అందుకే అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తాడు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే కేవలం ఒక్క శివ పరమాత్మ మాత్రమే ఏమంటారు తెలుసునండి? ఒక్క పరమాత్మని మాత్రం ఏమంటారు? పతిత పావనుడు అంటారు. ఎవరికి పతిత పావనుడు అంటారండి? ఈ పతిత సంస్కారాలు పోవాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా సంస్కార పరివర్తన అవుతుంది. అప్పుడు పావనంగా అవుతాడు. పావన ప్రపంచంలోకి వెళతాడు. అదే ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యాలు ఇప్పటికైనా మనుషులు గుర్తించాలి. ఇప్పుడు 3 సత్యాలు చెప్పాం కదా. 3 అపోహలు జస్ట్ చెప్పుకుందాం. చాలా సంక్షిప్తంగా చెప్తాను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. ఈ ఒక్క శ్లోకం 3 తప్పుడు భావనను తొలగిస్తుంది. 1 అపోహ. ఏమిటంటే అపోహలు ఏంటి? భగవంతుడు స్థూలమైన పూజల కోసం ఎదురు చూస్తున్నాడు. స్థూలమైన పూజల కోసము భగవంతుడు ఎదురు చూస్తున్నాడు. ఇది అపోహ. భగవంతుడు మన యొక్క స్థూలమైన పూజల కోసం ఎదురు చూడటం లేదు. సత్యం ఏంటి అందులో? ఆయన జ్ఞాన యజ్ఞ భోక్త. జ్ఞాన యజ్ఞ భోక్త. చూసారా అక్కడ ఏమంటున్నాం? మనం తపస్సు అంటున్నాం కదా. తపస్సు భోక్తారం యజ్ఞ తపస్సాం అన్నాడు కదా. ఆయన ఆ రెండింటి నుండి సంస్కార పరివర్తన చేసుకుంటే అటువంటి ఆత్మ చేసేటువంటి శ్రేష్టమైన కర్మల యొక్క భోక్త. అది మీరు అర్థం చేసుకోవాలి. భగవంతుడు రెండవ అపోహ ఏంటంటే భగవంతుడు ప్రపంచాన్ని నడుపుతున్నాడు. భగవంతుడు నడపడం లేదు. అర్థం చేసుకోండి. ఏమిటండి సత్యం ఏంటి? ఆయన మహేశ్వరుడు, కర్త కాదు. ఆయన శాసకుడు. మహేశ్వరుడు అంటే శాసకుడు, అధిపతి. ఆయన కర్మలు చెయ్యడు మనలాగా. ఇందులో 3వది భగవంతుడు భయంకర న్యాయాధిపతి. మనకి శిక్షలు వేస్తాడు. అర్థమైందండి? ఇది అనుకుంటున్నాం మనం. ఇందులో సత్యం ఏమిటంటున్నాడు? ఆయన సర్వజీవుల ఏమన్నాడండి? ఆయన సర్వజీవుల మిత్రుడు. సమూహం సర్వభూతేష్ అన్నాను కదా. అందరికీ మిత్రుడు. సుహృదం సర్వభూతానాం అన్నాడు. అంటే అందరికీ ఆయన మిత్రుడు అంటున్నాడు కదా. ఎవరిని కూడా ఆయనకేమి చెయ్యడు. అందుకనే అక్కడ ఏమంటున్నాడంటే ఎందుకు మనం ఈ విధంగా అనుకుంటున్నాము? ఎందుకంటే భగవంతుని గురించి 3 తప్పుడు భావనలు ఎందుకు? భగవంతుడు శపిస్తాడు, భగవంతుడు కోపిస్తాడు, భగవంతుడు స్థూల పూజలు చేసే వారికే వరాలు ఇస్తాడు. ఇవన్నీ కూడా సత్యమైన జ్ఞానాన్ని గుర్తించినప్పుడు భగవంతుడు కావలసింది ఏంటి? భగవంతుడికి మూలం ఏమిటి? విశ్వాత్మల తండ్రి, నిస్వార్థ మిత్రుడు, శ్రేయోభిలాషి మరియు హితకారి. అందుకని భగవంతుడు మనకు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడంటే ఇప్పటి వరకు మనం భగవంతుని ఎలా చూసాము? వరాల దాతగా చూసాము. భగవంతుడు మనకు వరాలని ఇస్తున్నాడని చూసాము. న్యాయాధిపతిగా చూసాము. భయంకరుడిగా శిక్షలు వేస్తున్నాడు. ఉన్నట్టుండి ఎవరైనా చనిపోయారు, ఉన్నట్టుండే యాక్సిడెంట్లో పోయారు అనుకోండి, భగవంతుడా ఎందుకు మాకు శిక్ష వేసావు? ఎందుకు ఈ విధంగా మనిషిని తీసుకుని వెళ్ళిపోయావు అంట. మనకి ఏమి భగవంతుడి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఈ శ్లోకం ఏం చెప్తుందండి? భగవంతుడు పవిత్రతకు మూలం. పవిత్రత, ఆత్మని శుద్ధి చేసుకుంటే ఆయన ఇష్టపడతాడు. సర్వలోకాల అధిపతి, సమస్త మానవ జాతి మిత్రుడు. ఇది తెలిసినప్పుడు మన భయము, అశాంతి పోతుంది, అహంకారము కరుగుతుంది. ఒక మహావాక్యంతో ముగిస్తాను. ఈ ఒక్క శ్లోకం అండి రాజయోగానికి పూర్తి నిర్వచనం. నేను ఆత్మను, భగవంతుడు నా తండ్రి, ఆయన నా సత్యమైన మిత్రుడు. జ్ఞానయజ్ఞము ద్వారా ఆత్మలు పవిత్రంగా అవుతారు అని తెలిసినప్పుడు శాంతి కొరకు వెతకవలసిన పని లేదు. ఇక్కడ ఏం చెప్పాడు? సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఇవి చేయకుండా నువ్వు శాంతి అడుగుతుంటే అది టెంపరీగా ఉండే శాంతి తప్ప అది నిలిచే శాంతి కాదు, సదాకాలికంగా ఉండే శాంతి కాదు. అందుకని ఏమన్నాడు? ఈ విధంగా తెలుసుకున్నప్పుడు శాంతి కొరకు వెతకవలసిన పని లేదు. శాంతి అతని సహజ స్థితి అవుతుంది. అర్థమైందండి? అందుకనే గీతా సారాంశం ఈ ఒక్క శ్లోకము ప్రతిఫలం ఏంటి? కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము 3 ఉన్నాయండి ఇందులో. కర్మయోగం అంటే ఏం చెప్తున్నాడు? యజ్ఞ తపసా, ఆత్మని శుద్ధి చేసుకునే కర్మలు చెయ్యి. భగవంతుడి యొక్క దివ్య ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చెయ్యి. అది కర్మయోగం అయిపోయింది. 2 జ్ఞానయోగం అంటే ఏంటి? ఆత్మ అనుకొని చెయ్యి. జ్ఞానం అంటే ఆత్మ కదా. జ్ఞాత్వామాం అంటే అది జ్ఞానయోగం అయ్యింది. భక్తి యోగం అంటే ఏమైందండి? సుహృదం సర్వభూతానాం, అందరి పట్ల కూడా సమానమైన భావము. భగవంతుడు పిల్లలందరూ కూడా ఆ భక్తి భావంతో నీవు కర్మలు చేసినట్లయితే
ఎవరి పట్ల కూడా ఒక మోసపూరిత ధోరణిలో అవతల వాడికి కష్టం కలిగించాలి, దుఃఖపెట్టాలి అన్నటువంటి భావంతో ఉండవు. అందుకని దీనికి ఫలితం ఏంటంటే భౌతికంపై వైరాగ్యం కలుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ చైతన్యం మేలుకుంటుందో భౌతికం మీద వైరాగ్యం అంటే రాగము తగ్గుతుంది, ఆత్మ మీద ప్రేమ పెరుగుతుంది. ఆఖరి మహావాక్యం అండి, ముగింపు ఆత్మస్మృతి సందేశం. నేను ఆత్మను, శివ పరమాత్మ నా తండ్రి, ఆయన నా నిజమిత్రుడు, నేను నా అహంకారాన్ని జ్ఞానయజ్ఞములో అర్పిస్తున్నాను, నేను పవిత్రంగా మారుతున్నాను, శాంతి నా సహజ స్థితి. అర్థమైందండి? ఇది ముఖ్యం. ఇప్పుడు 5వ అధ్యాయం 29లో భాష్యకారులు ఏమి రాసుకున్నారు ఇది ఒక్కసారి స్టడీ చేసుకొని మనం ఈ ఎపిసోడ్ని ముగించుకుందామండి. ఇది ముఖ్యంగా ఇది ఒకటి మిస్ చేయకుండా మనం ప్రతి శ్లోకాన్ని చదువుకుంటున్నాం. 5:29లో ఒక్కసారి గమనించండి. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకును ఆత్మీయుడు, అనగా అవ్యాజ దయాళువు, పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవతత్వమును ఎరిగిన భక్తులకు పరమశాంతి లభించును. అర్థమైందండి? ఇది ఈ యొక్క శ్లోకం యొక్క లోతైన తత్వం. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్లో ఇప్పుడు ఈసారి మనము నూతన మరొక ఉపనిషత్తును తీసుకోబోతున్నాం. అది కఠోపనిషత్తు తీసుకుంటామండి. అందులో ఉన్నటువంటి ఒక మంత్రాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.